ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆస్తున్నా లేకున్నా నేనెప్పుడు ఒకే పద్ధతిలో ఉన్నాను మేడం. అయ్యయ్యో, మీరెందుకు బాధపడుతున్నట్టు నటిస్తారు మేడం? నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా. ఈ కాంతమ్మ దృష్టిలోకొచ్చిన విషయం పల్లవిని కన్న తల్లి ఈ సుందరి కాదన్నమాట. పల్లవికి సుందరి కన్నతల్లి కాకుంటే 250 కోట్లు సుందరి కూతురు పేరు మీద ఆస్తి ఎలా రాయించింది? సుందరి, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరన్న విషయం ఎలా తెలుస్తుంది? అరే, ఆ సుందరి ఏమనుకుంటోంది? కార్తిక్, పల్లవిని ఈ చేతులతో పెంచాను కాబట్టి ఆ సుందరి ఇప్పుడు తనని నిర్లక్ష్యం చేస్తుంటే జాలేస్తోంది, బాధేస్తోంది. ఇప్పుడు ఆ పల్లవి విషయం ఎందుకను బేబీ? అదేంటి కార్తిక్ అలా అంటావు? పల్లవి నా కడుపున పుట్టకపోయినా నా కూతురు కాదా? పల్లవికి ఈ అమ్మ పాలిచ్చాను కార్తిక్. ఇందుక పల్లవి ఏడుస్తుంటే అక్కడున్న స్వర్ణ సుందరి ఎత్తుకుని ఆడిస్తున్నా ఏడు పాపలేదు తెలుసా? నేనెత్తుకుంటే ఏడు పాపింది. నువ్వు పల్లవి అను. ఆ పల్లవి పేరు మీదే మన ఆస్తి అంతా కొట్టుకుపోయింది. ఇంకా ఆ పల్లవి మీద ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు? ఇందులో పల్లవి ఏం చేసుంటుంది చెప్పు? అంతా మాయల మారాటి సుందరి పల్లవి పేరు మీదకి ఆస్తి వచ్చేలా చేసింది. సుందరి, నువ్వు మైనర్ పేరు మీద ఆస్తి రాయించి ఆస్తి మొత్తానికి నువ్వు గార్డియన్ అయ్యావు. అను బేబీ, ముందు మనం ఈ పేదరికం నుంచి బయటపడాలి. మన ఆస్తి మనకు కావాలి అంటే సుందరి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. ఆ సుందరిని ఇప్పటికే ఆ విషయం గురించి ఎన్నోసార్లు అడిగాము, ఫలితం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం చెప్పేలా లేదు. అలా చెప్పకపోతే ఆస్తి మనకి తిరిగి రాదు. ఒక పని చేద్దామా? ఏంటది? ఇప్పుడు అమ్మ కేసుని పోలీసులు ఎలాగో ఎంక్వైరీ చేస్తున్నారు కదా. అయితే సుందరి కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో కనుక్కోమని వాళ్ళకే చెప్తే పోలీసులు కనుక్కుంటారు కదా. ఏంటను బేబీ నువ్వు అనేది? వామ్మో, పోలీసులు ఎంక్వైరీ చేశారంటే సుందరి అసలు భర్త కార్తీక్ అని నా పేరు వచ్చేస్తుంది. వద్దులేను బేబీ, సుందరి పర్సనల్ విషయాల్లో మీరెందుకు తలదూరుస్తున్నారంటే మన దగ్గర ఆన్సర్ లేదు. మనమే మన తెలివితేటలతో ఏదో ఒక ఉపాయంతో సుందరి కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిని కనుక్కుందాం. ప్రశ్న ఉందంటే జవాబు ఉంటుంది, ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంటుంది. సుందరి విషయంలో మనం డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా తెలుసుకుందాం కార్తిక్. ఈలోగా మన పరిస్థితి మరింత మెరుగుపడేలా చేయాలి. అను బేబీ, నువ్వు పని మనిషి గెటప్ వేసావంటే నాకు చాలా బాధేస్తుంది. నిన్ను ఇలా చూడలేక నా మనసు ఎంతలా రోధిస్తుందో తెలుసా? కార్తిక్, నీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నీ మనసు బాధపడుతుంది. ఒకటి సాధించాలంటే కొన్నిటిని ఓర్చుకోవాలి. ఈ పని మనిషిగా ఉంటూనే మనం మన ఆస్తి మొత్తం చేజెక్కించుకుందాం. సరే అను బేబీ. సుందరింట్లో చాలా సమస్యలే ఉన్నాయి భావన. రాజేశ్వరీదేవి గారి యాక్సిడెంట్ దగ్గర నుంచి మొదలుకుంటే పల్లవి పుట్టుక వరకు అన్నీ సమాధానం లేని ప్రశ్నల్లాగే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ విషయం తెలుసుకుందామని ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు మేడం? వెళ్ళింది ఒక విషయం గురించే. రాజేశ్వరి గారిది మర్డరా, న్యాచురల్ డెత్తా? మనకిక్కడ కనబడుతోంది రాజేశ్వరి మర్డర్తో పాటు పల్లవి పాప విషయం కూడా తేలాలి. పల్లవి ఆ సుందరి కూతురు కాదు అని అర్థమయ్యింది. మరెవరు కూతురు? పాపం చూసినప్పుడు నాకొక్కటే అర్థమైంది. ఏంటి మేడం అది? అంతవరకు ఏడుస్తూ ఉన్న పాప టక్కు నోరు మూసేసింది, సైలెంట్ అయిపోయింది. ఎందుకని? అదెలా సాధ్యం? ఈ విషయం నాకు తెలియాలి. అంటే పాపను అను మేడం బాగా చూసుకునేదేమో మేడం. ఏం మాట్లాడుతున్నావు భావన? బాగా చూసుకోవడం, చూసుకోకపోవడం ఇది జవాబా?
కొంచెం బుర్రవాడు. ఆ ఏజ్లో నువ్వు బాగా చూసుకుంటున్నావు, బాగా చూసుకోవట్లేదు అనేది జవాబు కాదు కదా. ఆ పాపకేం తెలుస్తుంది? నాకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది మేడం. పాప ఎలా ఏడు పాపిందంటారు? సహజంగా పిల్లలు ఏడ్చినప్పుడు తల్లి స్పర్శని మాత్రమే గుర్తుపడతారు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. పిల్ల బాగా ఏడ్చినప్పుడు తల్లులే వచ్చి ఎత్తుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్పర్శలో తల్లిని గుర్తుపట్టి పిల్లలు ఏడు పాపుతారు. అంటే అను పల్లవికి తల్లా మేడం? కాదు, సుందరే తనకి తల్లిలా పెంచింది, బిడ్డకి పాలిచ్చింది. ఇంతవరకు నాకు తెలిసిన విషయం. మరి అను మేడం? సుందరి చేసిన దానికన్నా ఎక్కువ చేసుండొచ్చు. ఎక్కువే అంటే ఇంకేంటి మేడం? అను తన కన్న తల్లంటారా? ఏమో ఇప్పుడేం చెప్పలేం, అంతా అయోమయంగా ఉంది. ఆ ఇంట్లో కథంతా పాప చుట్టూనే తిరుగుతోంది. మేడం, ఆ ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? కాంతమ్మనే అనుకుంటున్నారు. నాకు కావాల్సింది కూడా అదే. ఈ పని మనిషి కాంతమ్మ వాళ్ళ పని పడుతుంది. సుందరి, నీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరు అంటే చెప్పవు కదూ. ఈరోజు ఎలాగైనా సరే నీ నోటి వెంట నిజం చెప్పిస్తాను. ఆగండి సుందరి మేడం. ఏంటి మేడం, మీ కాఫీ కానీ టీ కానీ తెమ్మంటారా? అంతంత పెద్ద పనులు నేనేం మీకు చెప్పను మేడం. సింపుల్ గా ఒక ప్రశ్న ఒక జవాబు అలా అడగాలనుకుంటున్నాను. ఇక మిమ్మల్ని నేనేం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు మేడం. ప్లీజ్ మేడం, మీరు మేడం అనకుండా నన్నేం అడిగినా నేను జవాబు చెప్తాను. సరే, మాట తప్పరు కదా. మేడం అనకుండా అడిగితే సమాధానం చెప్తానంటున్నావు. తనేం అడుగుతుంది? ఏమైనా అడగనివ్వు. నన్ను మేడం అనకుండా గతంలో మాదిరి సుందరి అంటే అదే చాలు. ఆ మాట విన్నప్పుడల్లా నా చెవులు పగిలిపోయి నరాలు చిట్లిపోతున్నాయి. ప్లీజ్ మేడం, అడగండి. నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు? నువ్వే చెప్తానన్నావు సుందరి, అందుకే నిన్ను మేడం అని పిలవకుండా అడిగాను. మేడం, ఇది దారుణం. మీకు గతంలో కూడా చెప్పాను, ఈ విషయం తప్ప ఏం అడిగినా నేను చెప్తాను అని. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేడం, మీకిది కరెక్ట్ కాదు. మీరే చెప్తానని మళ్ళీ మాట మారుస్తున్నారు. అయినా ఈసారి నేను ఎలాగైనా మీతో ఈ విషయం చెప్పిస్తాను. ఈ విషయంలో నేను బాగా ఫిక్స్ అయ్యాను మేడం. ప్లీజ్ మేడం, ఈ విషయం వద్దు మేడం. సుందరి మేడం, నేను ఈరోజు ఈ విషయంలో అడుగు వెనక్కి వేయదలుచుకోలేదు. మీరు ఈ విషయం చెప్పే వరకు నేను మంచి నీళ్లు కూడా తాగను మేడం. ప్లీజ్ మేడం, అంత మొండి పట్టుదల మీకు తగదు మేడం. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. లేదు సుందరి మేడం, మీరు మీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకపోతే నేను ఇదే ఇంట్లో గృహ నిర్బంధమై ఇక్కడే సోఫాలో కూర్చొని కథలను కూడా కథలను. అర్థమైందా? అయ్యో, అంత పట్టింపులకి వెళ్ళకండి మేడం. ఈ ఒక్క విషయంలో మీరేం చేసినా నేనేం చెప్పలేను. నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. చెప్పలేవా? సరే, 1 గంట వరకు చెప్పు, లేక 2-3 గంటల వరకైనా చెప్పలేవు కదా. 24 గంటల వరకైనా నేను పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఇలాగే మౌనంగా ఉండిపోతాను. ఇక్కడే సోఫాలో కూర్చుంటాను. మేడం, ప్లీజ్ మేడం, ఈ రోజు ఎలాగైనా నాతో నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరో చెప్పించాలనుకుంటున్నారు. అయితే నేను కూడా మీరు చూపించిన బాటలోనే నడుస్తాను మేడం. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు, కానీ 24 గంటల్లో బాగా నీరసం వచ్చి పడిపోతాను, లేదా చచ్చిపోతాను. అప్పుడన్నా చెప్తారా సుందరి మేడం? నేను కూడా మీ మాదిరిగానే ఈ సోఫాలో కూర్చుని దీక్ష చేస్తాను మేడం. స్వర్ణ, స్వర్ణ,
ఏంటి సుందరి? కూర్చో. ఈ క్షణం నుంచి మనమిద్దరం కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దు. కూర్చున్న ప్లేస్ నుంచి కదలొద్దు. 10 గంటలైనా 20 గంటలైనా సరే మనం ఇలాగే ఇక్కడే కూర్చోవాలి. హను మేడం ఎంత టైం ఉంటే మనం కూడా అంతే టైం ఏం తీసుకోకుండా ఉండాలి. ఇదేంటి సుందరి ఇలాంటి మాస్టర్ ప్లాన్ వేసింది? స్వర్ణ అసలు ఒట్టి మనిషి కూడా కాదు. తన కడుపులో నా బేబీ